In eukaryotic cells, the complete pathway of cellular respiration spans across these topological parts. In eukaryotic cells, the complete pathway of cellular respiration spans across these topological parts. నిజకేంద్రక సహిత కణాల్లో కణశ్వాసక్రియ వీటి ద్వారా విస్తరిస్తుంది. సైటోప్లాజం ఓన్లీ కణద్రవ్యం మాత్రమే. మైటోకాండ్రియా ఓన్లీ మైటోకాండ్రియా ద్వారా మాత్రమే. బోత్ సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా, కణద్రవ్యము మరియు మైటోకాండ్రియా ద్వారా. ప్లాస్మా మెంబ్రేన్, కణత్వచం ద్వారా. ద రైట్ ఆప్షన్ ఈస్ బోత్ సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా మరియు కణద్రవ్యము రెండింటిలో ఈ కణశ్వాసక్రియ జరుగుతుంది. సెల్యులార్ రెస్పిరేషన్ ఈజ్ క్యారీడ్ ఓవర్ ద సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. The structural volume of air that a healthy human adult normal inhales or exhales at rest tidal volume is approximately. The structural volume of air that a healthy human adult normal inhales or exhales at rest is approximately. విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఒక ఆరోగ్యవంతమైన మానవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క సంఖ్య దాదాపుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క పరిమాణం. ఆరోగ్యవంతమైన మానవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా శ్వాసించే గాలి పరిమాణము దాదాపుగా 500 ml, 1500 ml, 600 ml, 400 ml. 500 ml, 1500 ml, 600 ml, 400 ml. The right option is 500 ml. 500 మిల్లీలీటర్ల గాలిని ఆరోగ్యవంతమైన మానవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా పీల్చుకుంటాడు. The 500 ml of air is inhaled and exhaled by a healthy human adult. During severe deficiency of oxygen in human skeletal muscle tissues, pyruvic acid is metabolically converted into lactic acid inside the. During severe deficiency of oxygen in human skeletal muscle tissues, pyruvic acid is metabolically converted into lactic acid inside the. ఆక్సిజన్ కొరత అధికంగా ఉన్నప్పుడు మానవుని అస్థికండర కణజాలంలో పైరువిక్ ఆమ్లము లాక్టిక్ ఆమ్లంగా మార్పు చెందే ప్రదేశము. సైటోప్లాజం, కణద్రవ్యము, క్లోరోప్లాస్ట్, హరిత రేణువు, మైటోకాండ్రియా, గాల్జీ దేహము. ద రైట్ ఆప్షన్ ఈస్ సైటోప్లాజం. కణద్రవ్యంలో ఆక్సిజన్ కొరత అత్యధికంగా ఉన్నప్పుడు మానవుడి అస్థికండర కణజాలంలో పైరువిక్ ఆమ్లము కాస్త లాక్టిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. ద పైరువిక్ యాసిడ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద absence of oxygen in human skeletal muscles. The place where it takes place is cytoplasm.